నమస్తే అండి, నా పేరు ధీరజ్ గౌతమ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే సుప్రీంకోర్టు డాగ్స్ గురించి తీసుకున్న డెసిషన్ గురించి నా ఒపీనియన్ చెప్తాను. ఇది ఎవరినన్నా తప్పు అంటే కనుక ఎవరికన్నా బాధ కలిగేలా ఉంటే కనుక నన్ను క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నా ఒపీనియన్ అండ్ దానికి ఉన్న జస్టిఫికేషన్స్. కుక్కల్ని అలా చేయటం తప్పే కాదు. సుప్రీంకోర్టు తీసుకున్న డెసిషన్ 100% రాంగ్ కాదు, 100% కరెక్ట్. ఎలాగా అంటే కనుక వాళ్ళు చెప్పింది రోడ్డు మీద ఉన్న కుక్కల గురించి, ఇంట్లో కుక్కల గురించి కాదు. రోడ్డు మీద కుక్కల వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ ఏం జరుగుతున్నాయంటే అవి చిన్న చిన్న పిల్లల్ని, రోడ్డు మీద వెళ్ళే బైకుల మీద వెళ్ళే లేడీస్ని కావచ్చు, జెంట్స్ని కావచ్చు, ముసలి వాళ్ళని కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళని కావచ్చు, చిన్నపిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళని కావచ్చు, ఆర్ఎల్స్ నార్మల్గా ఇంట్లో పెంచుకునే కుక్కల్ని కూడా తీసుకెళ్లే వాళ్ళని కావచ్చు. ఏం చేస్తున్నాయి అంటే అన్నీ కంబైన్డ్గా కలిసి పీకి చంపుతున్నాయి, ఆర్ఎల్స్ పీకి ర్యాబిస్ వచ్చి వాళ్ళు సచ్చేలాగా చేస్తున్నాయి. అది ఏ ఒకటో ఇద్దరో అయితే కనుక ఏదన్నా ఆల్టర్నేటివ్ డిసిషన్స్ తీసుకోవచ్చు. కానీ ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్ అంటే కొన్ని సంవత్సరాలుగా ఇది సర్వే చేస్తే పర్ ఇయర్ కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు ఈ వీధి కుక్కల ద్వారా. సో సుప్రీంకోర్టు ఏమందంటే ఈ వీధి కుక్కల ద్వారా ఇంతమంది జనాలు, చిన్నపిల్లలు, మనుషులు, ఏంటి ఓల్డ్ పీపుల్ ఆర్ఎల్స్ లేడీస్ ఇలా చచ్చిపోతుంటే అవి వెనకాల మీద పడి పరిగెత్తేలాగా చేస్తూ కింద పడి చచ్చిపోతుంటే, ఆర్ఎల్స్ అవి మీద పడి పీకుతూ చచ్చిపోతుంటే, ఆ బండి మీద వెళ్తుంటే కింద అరుసుకుంటూ వెనకాల వెంటబడతాయి లేడీస్కి, ఆర్ఎల్స్ ముసలి వాళ్ళకి, జెంట్స్కి. వాళ్ళకి కొంతమంది భయపడి అది రేస్ చేసి గుద్దుకొని చచ్చిపోతున్నారు, కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. అందువల్ల సుప్రీంకోర్టు ఆ వీధిలో ఉండే కుక్కల్ని, వీధుల మీద పడి అలా చేసే కుక్కల్ని, వీధుల్లో ఉండే కుక్కల్ని షట్టర్స్లోకి మూవ్ చేయమన్నారు, చంపమనలేదు. సో ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే ఈ ప్రొటెస్ట్ ఆర్ఎల్స్ వీధి కుక్కల్ని కాపాడండి అనేవాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు అంతగా వాటిని కాపాడాలనుకుంటే ఆ వీధి కుక్కల మీద ఉండే అన్నిటినీ మీరందరూ కలిసి కంబైండ్ అయ్యి కాపాడాలి అనుకునే వాళ్ళందరూ కంబైండ్ అయ్యి ఇమ్మీడియట్గా ఆ వీధి కుక్కలు అన్నింటినీ తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకోండి. వాటికి మెడ ట్యాగ్ వేయండి, మంచి ట్యాగ్ వేసి అది మీ కుక్క అని పేరు రాసుకొని వాటిని ఇంట్లోనే కూర్చోబెట్టుకొని పెంచుకొని నీట్గా ఫుడ్ పెట్టుకొని నీట్గా ఇంజక్షన్లు ఇచ్చుకోండి, సరిపోతుంది. ఎందుకు సుప్రీంకోర్టు మీద పడతారు? అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? మనుషుల్లో ఆలోచిస్తున్నారా, మృగాల్లో ఆలోచిస్తున్నారా? సుప్రీంకోర్టుని ఎందుకంటే రాంగ్ అంటున్నారు? ఇంత క్లియర్ జస్టిఫికేషన్, ఇంత క్లియర్గా ఉంటే కూడా మీరు ఎందుకని ఇలాగ పిచ్చి కుక్కలాగా ఎందుకని సుప్రీంకోర్టు ఈస్ రాంగ్ అది ఇది అని అంటున్నారు? అండ్ వేరే వాటిని ఎందుకు కంబైన్ చేస్తున్నారు? మనుషుల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీటిని చేయగలరా, వాటిని చేయగలరా, వాటిల్లో ప్రాబ్లమ్స్, అసలు దీనికి దానికి సంబంధం ఏంటండి? షట్టర్స్లోకి సుప్రీంకోర్టు మూవ్ చేయమందండి, కంప్లీట్లీ కరెక్ట్ కదా. మీకు నిజంగా కాపాడాలనుకుంటే కనుక చెప్పాం కదా, తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి, పెంచుకోండి, సాల్వ్డ్, అంతే. ఇవన్నీ చెయ్యరు. ఈ మటుకి చెయ్యకుండా మటుకి బయటపడిపోయి రాంగ్ సుప్రీంకోర్టు ఈస్ రాంగ్ అంటారా? వేరే ఎవరెవరో లాయర్స్ వచ్చేసి వాళ్ళకి డబ్బుల కోసం అనుకోవచ్చు, ఇంకేదన్నా కావచ్చు, వచ్చేసి నాకు పంపించండి మీ వీడియోస్, కుక్కలను అలా చేయకూడదు నేను చూసుకుంటా అంటారు. ఏంటండి అనేది? చచ్చిపోయిన చిన్న చిన్న పిల్లల్ని మీరు తీసుకురాగలరా ఈ కుక్కల ద్వారా? లేదా లేడీస్ని, చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని, ముసలి లేడీస్ని, అసలు అలా చాలా మందిని పీకి చంపేస్తున్నాయి. కొన్ని వేల మంది, ఏదో 100 ఒకటో ఇద్దరు అన్నా కానీ మనం ఒప్పుకోము, కానీ వేల మంది చచ్చిపోతున్నారు పర్ ఇయర్. వాటికి ఏంటండి సొల్యూషన్? మీరు ఆ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. చచ్చిపోయిన పాపం ఆ పేరెంట్స్కి ఉన్న బాధ, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని బై మిస్టేక్ రోడ్డు మీద ఉన్న కుక్క పీకి చంపేస్తే అప్పుడు నువ్వు కుక్కల్ని, వీధి కుక్కల్ని కాపాడు అని అప్పుడు ఒప్పుకుంటా నువ్వు నిజమైన కుక్క ప్రేమ జీవి అని. ఓకేనా? సరే, ఓకే, అంతే అండి నా ఒపీనియన్. ఇక్కడ అదేంటి ఓవర్ యాక్షన్ కావచ్చు, ఇంకా మీరు ఏమన్నా అనుకోండి. ముందు ఆ సుప్రీంకోర్టు ఈజ్ రాంగ్ అనే వాళ్ళందరూ ఓవర్ యాక్షన్. సుప్రీంకోర్టు 100% కరెక్ట్. వాళ్ళు తీసుకున్న డెసిషన్ అబౌట్ స్ట్రీట్ డాగ్స్ ఈజ్ 100% కరెక్ట్. ఓకే, మీకు నేను చెప్పే నా ఒపీనియన్ చెప్పేశాను. ఎనీవే, నేను ఎవరినన్నా తక్కువ చేసేలా ఉన్నా కానీ, ఎవరినన్నా తప్పుగా అన్నా కానీ ఐఎమ్ సారీ. అండ్ ఆల్వేస్ జై హింద్.